హాయ్ డార్లింగ్స్, నిన్న మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా. ఊర్లో జాతర జరుగుతుంటే ఫస్ట్ టైం ఎప్పుడు నేను కొత్త ఎక్స్పీరియన్స్ చేసిన. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఆ శివాయిని వాళ్ళ భుజాల మీద మోస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఊర్లో ఉన్న గుడి నుంచి ఊరి చివరి ఉన్న గుడికి తీసుకెళ్తారంట. తీసుకెళ్లడం అంటే ఊరికలా తీసుకెళ్ళినట్టు కాకుండా ఊరంతా ఊరేగించి గొంతు పగిలిపోయేలాగా మనసారా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పిలుస్తూ అగ్నిగుండంలో శివయ్యను మోస్తూ 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళకున్న పరమ భక్తిని చూపిస్తారు. కొందరు చేసిన పాపాన్ని తొలగించుకోవడం కోసం, మనశుద్ధి కోసం ఇలా చేస్తే, ఇంకొంతమంది పరమ భక్తితో చేస్తారు, ఇంకొంతమంది కోరికలు కోరుతూ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏదైనా సరే, వాళ్ళ నమ్మకం మాత్రం ఒకటే, ఏదేం జరిగినా ఆ పరమశివుడు మనతోటే ఉంటాడన్న నమ్మకం. అదే నమ్మకంతో నేను కూడా పోయినా. నిజంగా చెప్తున్నా, నేను 3 సార్లు ఉప్పుల మించి వెళ్ళినా, కానీ ఒక్కసారి కూడా పెద్ద కాలినట్టు అనిపించలేదు. ఏదో ఎండలో నడిచిన ఫీలింగ్ అంతే. అదే చెప్తాడు ఆ పరమశివుడు. మనస్సు అనేది స్థిరంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అలా అగ్నిగుండం నుంచి మోసిన తర్వాతకి సేమ్ అట్లనే శివయ్యని మోస్తూ 3 ప్రదక్షిణాలు చేసి దేవుడిని గుళ్ళో పెడతారు. అలాగే లింగ రూపంలో ఉన్న శివయ్యకి కొంతమంది భక్తులు అభిషేకాలు చేస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, దీపారాధన చేస్తూ వాళ్ళ భక్తిని మరోలా కూడా చూపిస్తారు. ఆ అగ్నిగుండంలో కార్యక్రమం అయిపోయిన తర్వాతకి ఆ నుప్పులు కొంచెం చల్లారాక ఆ బూడిదని విభూదిలాగా నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. చిన్నప్పుడు జాతర అంటే ఏదో బొమ్మలు అమ్మే ఒక ప్లేసు, అక్కడ పోవాలి, ఒక రిమోట్ కంట్రోల్ కారు కొనుక్కోవాలి, అమ్మనంతా గొడవ పడుకొని వచ్చేటప్పుడు మిఠాయిలు కొనుక్కొని చెరుకు తినుకుంటూ రావాలి. మహా అంటే ఎగ్మిషన్లు ఉంటాయి, ఎక్కి రావాలి, అంతకంటే పెద్దగా ఏం తెలియదు. మన ఊర్లో జరిగే జాతర వెనకాల ఇంత సాంప్రదాయం ఉంటుంది, ఇన్ని పద్ధతులు ఉంటాయి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. మీ ఊర్లో జాతర ఎట్ట జరగద్దు కామెంట్లో చెప్పండి. జాతర అయిపోయిన తర్వాతకి ఐస్ తింటూ ఇంటికి పోయి బ్యూటీ స్లీప్ వేసి లేచి బొబ్బట్టు తిని మళ్ళీ రూమ్కి బయలుదేరి వచ్చేసిన. అట్లనే మొన్న నైట్ మేలచెరు జాతర పోయిన, ఆ వీడియో రేపు పెడతా. ఉంటాను, బాయ్ బాయ్, జై హింద్, ఓం నమ శివాయ.